రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన పురుషుల్లో 44% మంది మద్యం ప్రియులే అట. అంటే అంత తాగుబోతులే ఉన్నారట. 15 ఇయర్స్ దాటిన వాళ్ళలో 44% మంది మందు తాగుతున్నారట. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ పైన ఉన్న ఎవరిని ఇద్దరిని టచ్ చేసినా ఒకరు తాగుబోతులు ఉన్నారట, తాగుతూలు ఉన్నారట. మహిళల్లో 7.1% మంది ఉన్నారట. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. దాని తర్వాత 62.2% సి సెక్షన్ ప్రసవాలతో దక్షిణాదిన అగ్రస్థానంలో తెలంగాణ. అంటే గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్కి తెలంగాణ టాప్లో ఉందట. దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసి తెలంగాణ టాప్లో ఉందట. అండ్ దాంతోపాటు మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో దాదాపు 84% సిజేరియన్ ప్రసవాలే జరుగుతున్నాయట. ఇక పోతే కోసుడే ఇక నార్మల్ డెలివరీలు అనేవి లేవన్నమాట. బాల్య వివాహాలు తగ్గినాయట. 30.8% మంది స్త్రీలకు గృహహింసకు గురవుతున్నారట. దాదాపు 30% మందికి పైన మహిళలు ఈ డొమెస్టిక్ వైలెన్స్ గృహహింసకి గురవుతున్నారట. పెరిగిన వృద్ధుల సంఖ్య 60 ఏళ్లకు పైబడ్డ వారు 14.1% మంది అట. మొత్తం జనాభాలో 14% మంది వృద్ధులు ఉన్నారట. పెరుగుతున్నది నెమ్మదిగా ఆ సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్రంలో 15 ఏళ్లు పైబడ్డ పురుషుల్లో 43.9% మంది, మహిళల్లో అయితే 7.1% మంది మద్యం తాగుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2023-24 నివేదికలో వెల్లడైంది. దాని ప్రకారం దేశంలో సిజేరియన్ ప్రసవాలు అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే జరుగుతుండగా వాటిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందట. రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాల సంఖ్య గతంలో ఉన్న 60.7% నుంచి 62.2% పెరిగిందట. జాతీయ సగటు 27.2% అట. ఎక్కడున్నాం అసలు మనం? ఈ ఆపరేషన్స్లో జాతీయ సగటు 27.2% ఉంటే మన రాష్ట్రంలో 62% అట. అసలు ఎంత ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఇక 52.2% సిజేరియన్ ప్రసవాలతో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందట. ఇట్లా చాలా అంశాలు తెర మీదకి వచ్చినాయి. రాష్ట్రంలో 98.8% ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 83.9% సిజేరియన్లు జరుగుతున్నాయి. అందులోనూ పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల కంటే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా సిజేరియన్లు అవుతున్నాయట. అంటే అసలు గవర్నమెంట్ హాస్పిటల్ ఏం జరుగుతున్నాయి? ఎంత కొడితే 10-15% లోపే. రాష్ట్ర జనాభాలో 5 ఏళ్లలోపు పిల్లలు 7.1% మంది ఉన్నారట. తెలంగాణలో 5 ఏళ్లలోపు పిల్లలు 7.1% మంది ఉన్నారు. 15 ఏళ్లలోపు పిల్లలు 21.3% మంది ఉన్నారట. 12 నుంచి 23 నెలల వయసున్న పిల్లల్లో 80.9% మందికి పూర్తి స్థాయిలో టీకాలు వేసిరట. అంటే ఇంకా పుట్టిన పిల్లల్లో 10% మందికి టీకాలు కూడా వేస్తలేరు. రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య పెరిగిందట. తెలంగాణలో వృద్ధుల సంఖ్య పెరిగిందట. 60 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు దాదాపు 14% మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 14.9% అయితే పట్టణాల్లో వీరు 11.9% మంది ఉన్నారు. గత నివేదిక ప్రకారం వీళ్ళ సంఖ్య 12.7% అట. ఇప్పుడు అది 14.1% పెరిగింది. సో ఇట్లా చాలా అంశాలు వచ్చినాయి. దీని ద్వారా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, ఆ దిశగా ముందుకెళ్ళాలి. అసలు దీన్ని ఫాలో అవుతుందా? తీసుకుపోయి చేతబట్టలు వేస్తారు. చదవనన్నా చదువుతారా కనీసం?